సోదరులకు నమస్కారం. మనం ప్రస్తుతం సర్పంచ్ సీడ్స్ ఆర్&డి సెంటర్ లో ఉన్నాం. మనతో పాటుగా మన సర్పంచ్ సీడ్స్ యొక్క రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు. అసలు ఈ సర్పంచ్ సీడ్స్ ఏంటి, దీని యొక్క చరిత్ర ఏంటి, ఇది ఎన్ని రకాలైనటువంటి హైబ్రిడ్లను తయారు చేస్తుంది, మనకు మిరపేనా ఇంకా వేరైనా కూరగాయలు ఉన్నాయా, అలాగే ఏ ఏ ప్రాంతాలకు ఎటువంటి మిరప పంటలు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో రైతును లక్షాధికారిని చేసేటువంటి కొత్త బ్యాడిగి రకాలు, అలాగే నాటు బ్యాడిగి రకాలని హైబ్రిడ్లుగా మార్చి మార్కెట్ లో ఈ సంవత్సరం హైయెస్ట్ రేట్ ఏదైనా మిర్చిపోయిందంటే వీళ్ళదే నూల్వి 72,000 వరకు కూడా మార్కెట్ లో అమ్ముడుపోవడం జరిగింది. హైయెస్ట్ ప్రైస్ మిరపలో. దాంతో పాటుగా అదే హైబ్రిడ్ నాటు రకమైన పోలి ఉన్నప్పటికీ కూడా నాటు రకాలు 4-5 క్వింటాలు పండితే అదే వెరైటీని 25 క్వింటాల దిగుబడి తీయించడం జరిగింది. అసలు అంత గొప్ప వెరైటీస్ ని వీరు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, వీరి యొక్క కంపెనీ యొక్క చరిత్ర ఏంటి, అలాగే తేజాల్లో, లావుల్లో ఇలా వేరు సెగ్మెంట్ లో ఏ రకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళ యొక్క మ్యాన్ పవర్ ఏంటి, దాంతో పాటుగా రైతుకి ఎంతవరకు వీళ్ళు సపోర్ట్ అందించాలి, పూర్తి వివరాలు నేను వీడియోలో క్లియర్ గా సార్తో మాట్లాడిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఆర్&డి గురించి అన్ని వివరాలు అనేది క్లియర్ గా తెలుసుకున్నాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? సార్ మా కంపెనీ స్టార్ట్ అయ్యి మీకు 1989 నుంచి స్టార్ట్ అయింది సార్. మేము స్టార్టింగ్ లో ఆర్&డి కంపెనీ, స్లోగా ఆర్&డి నుంచి మేము కమర్షియల్ గా 2003 నుంచి కమర్షియల్ గా వచ్చినాం అనమాట. చెప్పుకోవాలంటే వీఆర్ స్ట్రాంగ్ ఇన్ బ్యాడ్గి. ఓకే. సిన్స్ కమర్షియల్ 2003 నుంచి ఏముంది కదా, బ్యాడ్గిలో మంచి పేరు తెచ్చుకున్నాము. అందులో స్పెషల్ వెరైటీ వచ్చి మాకి పేరు తెచ్చిపెట్టిండే వెరైటీ వచ్చి మనకి 102 102. దానివల్ల మాకు మంచి పేరు కూడా వచ్చింది. ఎందుకంటే దాని కలర్ క్వాలిటీ కానీ, రింకల్స్ కానీ, ఈల్డింగ్ కానీ, పంజెన్సీ కానీ అంతా బాగుంది అనమాట. హైలైట్ వెరైటీ వచ్చి మా కంపెనీలో 102. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 102 మీకు. అదే ఇది 102. రింకల్స్ చూడొచ్చు, కలర్స్ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ కాయలు అవన్నీ, లాస్ట్ ఇయర్ పండించిండే కాయలు ఇవి. అందువల్ల మేము ఇంకోటి ఏమంటే స్టార్టింగ్ లో ప్రొడక్షన్ చేసేది వేరే కంపెనీస్ కి ఇట్లా ఇస్తా ఉంటాం. స్లోగా ప్లానింగ్ చేసుకుంటూ 2003లో కమర్షియల్ గా వచ్చినాము. అప్పటి నుంచి కమర్షియల్ లోనే ఉండామన్నమాట. సిన్స్ 2003 మా సర్పన్ 102 బిలో 30 అయితే రాలే. డ్రాట్ టైం బిఫోర్ లాస్ట్ ఇయర్ కి మినిమం ప్రైస్ వచ్చి 20-25 వరకు నడిచింది. 2003 నుంచి ఈ రోజు వరకు కూడా 30,000 కింద రాలే. 30,000 కంటే తక్కువ రేట్ కి అమ్ముడుపోలేదు, మంచి రేట్ కి అమ్ముడుపోయింది. ఇంకోటి చెప్పుకోవాలంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ 24 టైంలో కొంచెం డ్రాట్ ఏరియా వచ్చింది. తర్వాత మార్కెట్ ప్రైస్ తగ్గిపోయింది. ఆ టైంలో 20-25 దాకా కూడా ఉన్నాం. ఆ 25 వరకు అమ్ముడుపోయింది మినిమం. ఈ కంపెనీ గురించి సార్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆర్&డి పెట్టారు, రీసెర్చ్ మొదలు పెట్టి ప్రొడక్షన్ వచ్చినటువంటి సీడ్ ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేది. అంటే కొన్ని కంపెనీలకు ఇచ్చేసి వాళ్ళ ద్వారా థర్డ్ పార్టీ మార్కెటింగ్ చేసుకునేది. ఆ తర్వాత వీళ్ళు 2003 నుంచి కమర్షియల్ మార్కెట్ లోకి రావడం జరిగింది. అంటే సొంతంగా సర్పంచ్ సీడ్ స్టార్ట్ చేసి కమర్షియల్ మార్కెట్ లోకి రావడం జరిగింది. ఈ కమర్షియల్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చినటువంటి వెరైటీ సర్పన్ 102. ఇది వచ్చేసి బ్యాడిగిళ్ళు సాగు చేసే ప్రతి ఒక్కరికి పరిచయం వెరైటీ. హై డిమాండ్, ఈ రోజు వరకు కూడా దీని యొక్క స్టాక్ అనేది మార్కెట్ లో అంతగా అందుబాటులో లేదు. హై డిమాండ్ ఉన్నటువంటి వెరైటీ. ఆ తర్వాత వీళ్ళు కడ్డీ బ్యాడిగిని కూడా తీసుకురావడం జరిగింది. 531 సార్ 531 92 ఉంది. సర్పంచ్ సూపర్ ఉంది. ఇప్పుడు కొత్తగా మీకు కేడిఎల్ ఉంది. ఈ కేడిఎల్ వెరైటీ ఉంది. ఇది అరౌండ్ మీకు 300-350 అష్టా కలర్ వస్తుంది. 350 వరకు 350 అష్టా కలర్ ఉంది. హైయెస్ట్ కలర్ వాల్యూ దీనికి. మేము ఇచ్చినంత హైయెస్ట్ కలర్ వాల్యూ మీకు నాకు తెలిసిన మట్టుకు వేరే కంపెనీస్ లో దొరకదు. ఓకే. ఆ గ్యారంటీ. మార్కెట్ లో ప్రైస్ ఎంత పోతుంది సార్ కేడిఎల్? సార్ కేడిఎల్ లాస్ట్ ఇయర్ ప్రైస్ వచ్చి 60-62 వరకు పోయింది. 102 60 పోయింది. నెక్స్ట్ మీకు ఇది కూడా నూల్వి డబ్బి అని ఇచ్చినాం లాస్ట్ ఇయర్. ఓకే. ఈ వెరైటీ వచ్చి అరౌండ్ 70,000 వరకు పోయింది మార్కెట్ లో. వాట్ ఈస్ స్పెషల్ సార్ వీటికి అంత ప్రైస్ ఉండడానికి? ప్రజెంట్ మార్కెట్ రేట్ లేదు, అయినా వాటికి అంత ప్రైస్ ఉండడానికి ఉన్నటువంటి కలర్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ రింకల్స్. మామూలుగా రింగులు ముడత, కలర్ వాల్యూ వల్ల మేము మంచి ప్రైస్ లో సీడ్ కౌంట్ తక్కువ. ఇప్పుడు సీడ్ కౌంట్ కూడా బాగుంటుంది, వెయిట్ కూడా వస్తుంది. ఇప్పుడు నాటు డబ్బీ బ్యాడ్కి ఉంది, మరి ఇప్పుడు నాటు డబ్బీ బ్యాడ్తో ఈ నూల్విని పోలుస్తున్నారు. అవును, 100% నూల్వి అనేది నాటు డబ్బీ బ్యాడ్కి రేట్ లో పోతుంది అన్నారు. మామూలుగా కమర్షియల్ నాటు డబ్బీ బ్యాడ్కి దీనికి ఎంత డిఫరెన్స్ రావచ్చు సార్ ఈల్డ్ లో? సార్ ఈల్డింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. నాటు డబ్బీ బ్యాడ్కి కొన్ని ఏరియాస్ లో 4-5 క్వింటాలు పండించే వాళ్ళు ఉన్నారు, 10 క్వింటాల వరకు పండించే వాళ్ళు ఉన్నారు. మన హైబ్రిడ్ నూల్వి డబ్బీ వచ్చి మీకు 15-20 క్వింటాల వరకు పండించచ్చు. పండించే విధానం పైన ఉంటుంది. ప్రైస్ లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ప్రైస్ లో డిఫరెన్స్ ఎక్కువగా ఏముండదు సార్. మీకు దొరికితే ఒక 5,000-10,000 లోపలే. 10,000 కూడా ఉండదు. మోస్ట్లీ 3,000-5,000 లోపల డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఈ పాప్రికల్ అంటే ఇంకా నాటి వెరైటీస్ కూడా ఏమైనా మామూలుగా చేశారా, కాంట్రాక్ట్ బేస్డ్ వెరైటీస్? సార్ పైప్ లైన్ లో అయితే చాలా ఉండే సార్. అరౌండ్ 400 వెరైటీస్ పైప్ లైన్ లో ఉన్నాయి.
సంవత్సరానికి కొన్ని వెరైటీస్, ఒక్కో సంవత్సరానికి కొన్ని వెరైటీస్ అట్లా వస్తూ ఉంటాయి. వీఆర్ ఎలాగా? ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్. ఇవాళ దాకా సార్తో మాట్లాడినప్పుడు సార్ ఏం చెప్పారంటే సేమ్ టైప్ ఆఫ్ బ్రాండింగ్ తో ఒక ఎవల్యూషన్ పరంగా 4444 తేజాన్ని తీసుకొచ్చాము. దీనికోసం కూడా 9 సంవత్సరాలు రీసెర్చ్ చేశాము. బ్యాక్గ్రౌండ్ లో 9 సంవత్సరాలు రీసెర్చ్ చేశాము. 9 సంవత్సరాలు మార్కెట్ లో ఈల్డ్ ఉన్నప్పటికీ కూడా దీన్ని మార్కెట్ లో విడుదల చేయలేదు. అందులోనూ మేము మార్కెట్ టైట్ ఉన్నప్పుడు మా వెరైటీని రిలీజ్ చేశాము. దానికి రీజన్ ఏంటంటే మా వెరైటీ మీద మాకు ఉన్నటువంటి హోప్ అని చెప్పి సార్ చెప్పారు. సార్ అది ఎందువల్ల అంటే మేము ఫస్ట్ గా కన్ఫర్మేషన్ మాకు ఉండాలి సార్. మేము ఒక వెరైటీ ఉంది, ఆ వెరైటీ కమర్షియల్ గా ఇచ్చేద్దాము, లేదంటే డైరెక్ట్ గా ఫార్మర్ కి ఇచ్చేసి అక్కడ పండించి ఆ రిజల్ట్ వచ్చేదానికన్నా అంతకన్నా ముందు మాకి గ్యారంటీ వచ్చింది ప్రోడక్ట్ మీద అంటే మేము కమర్షియల్ గా చేస్తే బాగుంటుంది. అందువల్ల ఎంత టైం అన్నా కానీ అరౌండ్ 5 years 6 years 9 years ఎంతనా కానీ మాకు కావాల్సిండే క్వాలిటీ, మాకు కావాల్సిండే కలర్, మాకు కావాల్సిండే పంజెన్సీ ఇది వచ్చేదాకా మేము రిలీజ్ చేయము. వాట్ ఈస్ ద స్పెషల్ సార్ తేజాల్లో మీ వెరైటీకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? సార్ తేజలో కాయ మొత్తం మీకు ఇత్తనాలు ఉంటాయి, అంటే ఫుల్ ప్యాక్ అయి ఉంటాయి. 4444 డిఫరెన్స్ బిట్వీన్ ఐరా అండ్ 4444 సార్ ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వలే. బట్ ఏమప్ప అంటే కొన్ని క్లైమేట్స్ కి అంటే ల్యాండ్స్ కి సెట్ అయ్యేటట్టు ఇంప్రూవ్డ్ వెరైటీ ఐరా ఇచ్చినాము. స్టార్టింగ్ లో వచ్చిండేది 4444 వచ్చింది. దాని తర్వాత ఇంప్రూవ్ చేసినాం, 4444 ని ఇంప్రూవ్ చేసేసి ఐరా చేసినాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో వెరైటీ కూడా వస్తా ఉంది. దాన్ని కూడా ఇయర్లీ సార్ ఎట్లయితుంది అడిగినా మా కంపెనీలో ఈ సంవత్సరం ఒక ప్రోడక్ట్ కమర్షియల్ గా బయటకు వచ్చింది అనుకోండి, ఆఫ్టర్ సర్టన్ టైం దానికి మేము 4444 అని పేరు పెట్టినాము. ఆ ఇయర్ మేము కమర్షియల్ గా అమ్ముతాం. ఫార్మర్ దగ్గర పోతుంది, ఒక్క ఫార్మర్ దగ్గర పోదు, చాలా మంది చేస్తుంటారు. ఆ ఏరియాలో ఈ ఏరియాలో ఎట్లుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరు ఏరియాలో ఎట్లుంది, హైదరాబాద్ ఏరియాలో ఎట్లుంది, తర్వాత మన అనంతపూర్ ఏరియాలో ఎట్లుంది, వాళ్ళు కంప్లైంట్స్ చెప్తారు, పాజిటివ్ ఇస్తారు, నెగిటివ్ ఇస్తారు. దాన్ని చూసుకొని దాన్ని బట్టి దానికి మేము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతాం అన్నమాట. ఈ ప్రాసెస్ ఎట్లయితుందంటే మన ఎండి సార్ సొంతంగా బ్రీడరే, అందువల్ల మాకి ఆ ప్రాబ్లం ఉండదు. ఆయన ప్రొఫెసర్ కమ్ బ్రీడర్, ఆయన రీసెర్చ్ పరంగా సొంత నాలెడ్జ్, సొంత కంపెనీ. ఇప్పుడు మనకు 9 సంవత్సరాల తర్వాత తేజాన్ని తీసుకొచ్చారు. వీటితో పాటు కొన్ని రకాల వెరైటీస్ తీసుకొచ్చారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్డమ్ అని చెప్పేసి ఆర్మూర్ లో తీసుకొచ్చారు. పచ్చిమిరపలో వచ్చేసి బ్లాక్ లో వచ్చేసి 531, వైట్ లో వచ్చేసి ఆల్రెడీ R&D లో 62 రకాలు చూసాం. మరి మనం మొత్తం టోటల్ గా 62 రకాలు లైన్లు అన్ని కూడా జిఓటీ సక్సెస్ అని. అంటే ఇంత బాగా రీసెర్చ్ చేయడానికి వెనుకున్నటువంటి రీజన్ ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు చూసినప్పుడు జిఓటీలకు వెళ్ళినప్పుడు మాక్సిమం ఒక 30% 40% జిఓటీలు పాస్ అయితే మిగతా ఎంత ఫెయిల్ ఉంటాయి. నేను చూసినంత వరకు అయితే 99% అయితే జిఓటీ ఫెయిల్ ఉంది. ఒక్క లైన్ మాత్రం విల్ట్ వచ్చింది. ఆ ఒక్క లైన్ మాత్రం విల్ట్ వచ్చిపోయింది. మిగతా వరకు అన్ని జిఓటీలు అన్ని కూడా సక్సెస్ అయ్యాయి. R&D లో కూడా మన రీసెంట్ గా మనం చూసినప్పుడు అన్ని సక్సెస్ అయ్యాయి. అంటే మామూలుగా ఇప్పుడు తేజాలు 341లు నెంబర్ 5లు ఇలా అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. దాంతో పాటు మొత్తము సిఎంఎస్ లైన్స్ సార్. ఓకే, టోటల్ గా సిఎంఎస్ లైన్ 100కి 100% సిఎంఎస్ లైన్ ఇస్తాం. అంటే రైతు ఇక్కడ సిఎంఎస్ లైన్ అంటే తెలియదు. సిఎంఎస్ లైన్ అంటే కరెక్ట్ క్రాసింగ్ చేయడం, మేల్ ఫీమేల్ కరెక్ట్ క్రాసింగ్ చేసేసి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా క్లోజ్డ్ వర్షన్ లో చేయడం. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకు కాయ ఎండ్ వరకు కూడా అంటే కటింగ్ టు కటింగ్ కాయ సైజ్ అని తగ్గదు. అలాగే టాలరెంట్ పరంగా మొక్క అనేది కొంత స్టేబుల్ గా ఉంటుంది. అంటే టాలరెంట్ అంటే వైరస్ తట్టుకునే విధానంలో కొంత స్టేబుల్ గా ఉంటుంది. దాని యొక్క జన్యు లక్షణాలు అనేవి మారవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పాత తరం మొక్క ఏ విధంగా, ఇప్పుడు కొన్ని తేజ విత్తనాలు ఎలా ఉంటాయంటే లాస్ట్ ఇయర్ బాగా పండితే నెక్స్ట్ ఇయర్ బాగా పండుతుంది. దాని కారణం ఏంటంటే క్రాసింగ్ టైంలో దాని యొక్క జన్యు లక్షణాలు మారిపోవడం. అదే సిఎంఎస్ లో చేసినప్పుడు ఏంటంటే తల్లి అదే ఉంటుంది, తండ్రి అదే ఉంటుంది కాబట్టి వారంటిని మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో పుట్టిస్తారు కాబట్టి 100% జన్యు లక్షణాలు మారవు. అదే సిఎంఎస్ లైన్. అవును సార్, సిఎంఎస్ లైన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అదే. మాక్సిమం ఇప్పుడు అన్ని రకాల మీకు ఈ సంవత్సరం నేను ఒక ప్రోడక్ట్ ఇస్తున్నా, ఆ ప్రోడక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అట్లే ఉంటుంది కానీ చేంజెస్ కాదు. ఆ చేంజెస్ చేయాలంటే మేము చేయాలా. ఎందుకు చేయాలంటే యాజ్ రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్ బట్టి నేను చేంజ్ చేయగలను. మీ రిక్వైర్మెంటే లేదంటే నేను చేంజ్ చేసేయలేదు. సేమ్ టు సేమ్ క్వాలిటీ ఇస్తా, సేమ్ టు సేమ్ క్వాలిటీ ఇస్తా, సేమ్ కలర్ ఇస్తా, సేమ్ లెంత్, సేమ్ విడ్త్, సేమ్ వెయిట్. ఓకే, టోటల్ గా ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంది ఏ ప్రాంతానికి ఏ వెరైటీ ఇవ్వాలని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు కేడిఎల్ 60,000 పోతుందని చెప్పేసి అన్ని ఏరియాలకు మనకు రికమెండెడ్ కాదు. మార్కెటింగ్ ఏరియాలకు మీరు ఇవ్వాలని చెప్పేసి మీలో నాకు నచ్చిన ఎలాంటి క్వాలిటీ ఏంటంటే, సార్ మేము అడిగినంత మాత్రం ఇవ్వము, ఖచ్చితంగా మార్కెట్ ని బట్టి అడిగి మరి ఇస్తాము. వాళ్ళకు ఖచ్చితంగా గుడ్ వెరైటీ మేము సజెషన్ చేస్తామని చెప్పారు. సరే, మరి తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎంప్లాయీ సపోర్ట్ ఉందా సార్? మామూలుగా ఫార్మర్ కి ఒకవేళ ప్రాబ్లం వచ్చింది,
సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి గుంటూరు ఏరియాలో కొంచెం స్టేబుల్ గా ఉన్నాము. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి 3 ఇయర్స్ నుంచి గుంటూరు ఏరియాలో ఉంది, సత్తెనపల్లి కానీ, నరసరావుపేట కానీ, మన ఇప్పుడు ఖమ్మం ఏరియాలో కూడా స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ ప్లాన్ చేస్తా ఉన్నాము. ఇంకొక 6 months లో హైదరాబాద్ కూడా ఫైనల్ అయిపోతుంది. షాద్ నగర్, మహబూబ్ నగర్ లో రన్నింగ్ ఉంది. కర్నూలులో మేము రన్నింగ్ ఉన్నాం, నేనే చూసుకుంటా కర్నూలు. అనంతపురం నుంచి పిల్లోడు ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లం ఎక్కడ వచ్చినా వెళ్తారు ఖచ్చితంగా. కంపల్సరీ మా సపోర్ట్ ఉంటుంది. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఏమన్నా కానీ డిసిషన్ చేసేస్తాం. అప్పటికప్పుడే ఫార్మర్ కి క్లియర్ అవ్వాలా. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంది నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసినటువంటి ప్రతి వెరైటీ నేను మార్కెట్ లో కూడా చూసాను. ఇప్పుడు సర్పన్ 102 ఉంది, 2043 సెగ్మెంట్ లో టాప్ రేట్ పోతుంది. అంటే దానికంటే బెటర్ రేట్, అంటే ఒక సపరేట్ సెగ్మెంట్ అయినప్పటికీ కూడా చాలా మందికి తెలిసిన పేరు 2043. రెండోది కడ్డీ వేడికలో కూడా చూసుకుంటే 531 ఉంది. మనకు దానికంటే ప్రైస్ ఎక్కువనే పోతుంది. ఈ నుగులు అయితే డబ్బీ బయటికి రకాలు వేరే కంపెనీలో లేవు. 100% ఇవి కూడా టాప్ రేటే ఉన్నాయి. తేజాల్లో కూడా కలర్ బాగానే ఉంది. లాస్ట్ టాప్ రేట్ నేనే వేసాను కాబట్టి ఎవడో నేనే వేసాను కాబట్టి నాకు తేజాలో మీకు సార్ విరాట్ అని ఉండాలి అక్కడ. విరాట్ అని అది కొత్త వెరైటీ, ఈ సంవత్సరమే వచ్చింది. తర్వాత 4444 మీరు చూశారు. ఇది మన కింగ్డమ్ వెరైటీ. ఇది నంబర్ 1 వెరైటీస్ ఉండే సార్. మీకు మార్కెట్ లో ఏం అడుగుతారు సార్? ఫార్మర్ కి కలర్ అడుగుతారు, ఫ్రూట్ వెయిట్ ఉండాల. కొన్ని ఏరియాస్ లో రింకల్ అడుగుతారు, కొన్ని ఏరియాస్ లో రింకల్ వద్దు. ఆ టైపు వాళ్ళకి ఏ సీడ్ నచ్చుతుందో, ఆ ఏరియాలో ఏం పోతుందో అదే సీడ్ ఇచ్చేకి మేము ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు మామూలు లావు రకాల్లో ఏమేమి ఉన్నాయి సార్ హైబ్రిడ్లు? సార్ లావు రకాల్లో అంటే మీకు కమాండర్ ఉంది, 341 కమాండర్. తర్వాత మన హైజాక్ బంగారం సెగ్మెంట్ లో వేస్తాము. ఇంకా కొత్తవి వస్తుండయి. మీకు బుల్లెట్ సెగ్మెంట్ లో ఇచ్చినాము. గోలీ బుల్లెట్ అని ఉంది, షార్ట్ గన్ బుల్లెట్ అని ఇచ్చినాము. కొత్త బుల్లెట్ కూడా వస్తుంది. టాలరెంట్ ఏనా ఇవన్నీ? సార్ టాలరెన్స్ సార్, మనకి ఆంధ్ర ఏరియా మొత్తం టాలరెన్స్ అడుగుతారు, అంతా టాలరెన్స్ ఇస్తాం. మొత్తం టోటల్ హైలీ టాలరెంట్ వెరైటీస్ ఫర్ ట్రిప్స్, మైట్స్, విల్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ముడతకు కూడా టాలరెన్స్. మామూలుగా మరి మీరు మార్కెట్ లో ఎందుకు ఫీల్ అయ్యారు? సార్ సిచ్యువేషన్ ఎట్లుండేది అంటే సిన్స్ మేము 2003 లో వచ్చినప్పటి నుంచి, అంటే నేను వచ్చి 5 years అయింది కంపెనీలో. నేను వచ్చే కన్నా ముందు కంపెనీ నుంచి మార్కెటింగ్ చేసే పర్సన్స్ ఎవరు ఉండలేదన్నమాట. అంటే 1%, 2% ఫర్ స్టేట్ వాళ్ళు ఒక్కరే చూసుకునే వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ అయినారు అనమాట. వాళ్ళ తర్వాత మేము వచ్చినాము. మా తరఫు నుంచి మాకు ఎంత కుదురుతుందో మేము అంత మార్కెటింగ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది సార్. ఏరియా వైజ్ సేల్ కూడా పెరుగుతోంది, మా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతా ఉంది. అందువల్ల కొంచెం ఎక్స్పెండ్ అవుతున్నాం అనమాట. మామూలు అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి సార్. మునగ, బొప్పాయి. సార్ మునగ ఉంది, బొప్పాయ ఉంది, మీకు కౌపీ కనపడుతుంది ఇక్కడ. కౌపీ ఉంది, కౌపీ కనపడుతున్నాయి. బీన్స్ ఉంది, తర్వాత చిక్కుడు ఉంది, అనప ఉంది, బెండ ఉంది, బీర, దోసకాయలో సన్న వెరైటీ సార్, అది గుల్గాయ అంటాం. ఈ మన హైదరాబాద్ నారాయణ ఖేడ్ ఏరియాలో చాలా బాగా చేస్తారు. బీదర్ ఏరియా, బాగల్కోట్ ఏరియా అక్కడ కూడా చేస్తారు. ఈ దాన్ని ఏమంటారు, పంకిన్ ఉండయి, బాటిల్ గార్డ్ ఉంది, బీట్రూట్ ఉంది, బిటర్ గార్డ్ ఉంది. తర్వాత టొమాటోస్ లో నంబర్ 1 వెరైటీ ఉంది సార్ మంది, రాకీ గట్టికాయ. 25 days వరకు కీపింగ్ క్వాలిటీ ఉంది. ఎక్స్పోర్ట్ వెరైటీ. మామూలు ఫస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు రావచ్చు సార్? మీకు ఫస్ట్ ప్రొడక్షన్ అంటే ఆఫ్టర్ 50 days, సారీ కటింగ్ 50 to 60 days పడుతుంది. మీకు వాటర్ మెలన్స్ ఉన్నాయి, బ్లాక్ ఉంది, తర్వాత నందారి టైప్ అది కూడా వస్తుంది, వైట్ కూడా ఉంది. వంకాయలు ఉన్నాయి మా దాంట్లో. ఆల్మోస్ట్ ఆల్ వి కవర్ 90% ఆఫ్ వెజిటేబుల్స్. ఫ్లవర్స్ ప్రస్తుతానికి ఇప్పుడు గెలాడియాలో ఉన్నాం సార్. మ్యారీగోల్డ్ ప్లానింగ్ ఉండేది. మ్యారీగోల్డ్ ముందుగానే ఉండేది మన దగ్గర. కొంచెం సెంటర్ లో R&D చేంజ్ చేద్దాము అంటే దాని గుణ లక్షణాలు చేంజ్ చేయాలని చెప్పేసి దాన్ని కొంచెం స్టాప్ చేసి ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. ఈ సంవత్సరం లేదంటే నెక్స్ట్ ఇయర్ మనకి ప్రొడక్షన్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారా? సొంతంగానే ఉంటుంది ప్రొడక్షన్ కూడా మొత్తం అంతా సొంతంగానే ఉంటుంది. ప్యాకింగ్ కానీ R&D ఓకే. ప్రొడక్ట్ అండ్ ప్రొడ్యూస్ మార్కెట్ బై సర్పన్ హైబ్రిడ్ సీడ్స్. ఓకే సార్, ఫార్మర్స్ కి చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ ఫార్మర్స్ కి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, సర్పన్ హైబ్రిడ్ సీడ్స్ ని ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
క్వాలిటీ సర్పంచ్ సీడ్స్ అంటేనే క్వాలిటీ, అలాగే కలరు, దాంతో పాటు మార్కెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ సీడ్స్ టార్గెట్ చేసేది మార్కెట్ ని, అవును ఆ తర్వాత yield ని. సార్. మార్కెట్ ని అనే దానికన్నా మేము టార్గెట్ చేసేది ఫార్మర్ కష్టాన్ని సార్. Okay. ఎందుకంటే చిల్లీలో ఎవ్రీ చిల్లీ 99% చిల్లీ వెరైటీస్ మన దగ్గర ఏముండయి, తేజ కానీ, బ్యాడిగీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టొమాటో మిర్చి అర్లీ వెరైటీస్ ఇస్తాం. మినిమం 1 month to 1.5 month అర్లీ వెరైటీస్ ఇస్తాం. హైలీ కలర్ ఇస్తాం. పంజెన్సీ కావాల్సిన వాళ్ళకి పంజెన్సీ ఇస్తాం, పంజెన్సీ కావట్లేని వాళ్ళకి పంజెన్సీ ఏం, అట్లా మీకు మీ మార్కెట్కి ఏం కావాలో అది ఇస్తాం. సర్పంచ్ సీడ్స్ తరపు నుంచి వెళ్ళి మీకు ఎటువంటి వెరైటీ కావాలన్నా మాకు వాట్సాప్ చేయండి. 100% మీకు కావాల్సిన వెరైటీని అయితే సర్పంచ్ సీడ్స్ తరపు నుంచి తెలుగు ఎవరైతే టీం అనేది అందించడం జరుగుతుంది. సర్పంచ్ సీడ్స్ లో మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దాంతో పాటు ప్రొడక్టివిటీలో కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. కొత్త రీసెర్చ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. తెలుగు ఎవరైతే తరపు నుంచి 100% ఫ్యూచర్ లో కూడా డాటా ఖచ్చితంగా అందుతుంది. ఎటువంటి సమాచారం మీరు తొందరగా అందిస్తారు, అందిస్తాం సార్. ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీకు తొందరగా రైతులకు అందించడం జరుగుతుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.